దేవుని యొక్క పరిశుద్ధ దేవాది దేవుడు మన కొరకు మరి చిందించిన ఆయన రక్తంలోకి మనం ప్రవేశించకముందు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము మొదటి మాట. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రియంగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, కోటి సూర్య తేజస్ కంటే మించిన దేవుడు, ఆకాశము మహాకాశములు పట్టజాలని దేవుడు ప్రభా, సహాయ సహకారాలు అందించు కొంత సమయం దేవా మరి మీరే మాట్లాడుతూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అదే మాట మళ్ళా చదవండి. అదే మాట మళ్ళా చదవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో ఓడబెరుకును. ఎవరు కావాలి మీకు? ఎంత ఆశ చూడండి, మీ ఆశకి అద్దు లేదనమాట. అందుకని రాత్రి 2:30 దాకా రాస్తానే ఉన్నా నేను. మళ్ళీ 5 గంటలకి 4 గంటలకి అలారం మోగింది, రెడీ అయ్యి బయలుదేరి వచ్చాను అనమాట. మీకు ఇంత ఆశ ఉందని దేవుడు నిన్న మధ్యాహ్నం అన్న చెప్పంగానే ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు ఇదే మాట నాకు గుర్తు చేశారు. దీని మీదే కొంతమందిని ఒక 5గురిని ఒక 6 స్త్రీలను పట్టుకొచ్చా. 6 తీసుకొచ్చాను. మీ కోరికను ప్రకారమే జ్ఞానవంతురాల గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ఉదయమున దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నువ్వు దక్కించుకుంటేనే గాని రేపు నువ్వు చంపబడదు అని చెప్పి. చాలు. చూడండి, జ్ఞానవంతురాలు చేసే మంచి పని ఏంటంటే, తన మీకాలు తన తండ్రి మనస్సు లేకపోతే తన తండ్రి చేసే ఆలోచన ఎరిగిన ఈ యొక్క దావీదు భార్య అంటుంది, ఈ రాత్రి నువ్వు ఇక్కడుంటే రేపొద్దునేమవుతావు? నరహత్య చేయబడతావు. ఎవరు చేస్తున్నారు అంటే మా తండ్రే చంపేస్తాడు. కనుక ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం బల తీసుకునే మనం మీరందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. కనుక మరి ఈ లోకము నుండి, లేకపోతే నరకము నుండి, లేకపోతే పాపము నుండి మరి నీ భర్తను విడిపించుకోవడానికి నువ్వెంత ప్రయాసపడుతున్నావు? నేను చెప్పేది కాదు, మీరే ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు నువ్వు ఏ స్త్రీ అవుతావు? మీరే కోరుకున్నారు కదా జ్ఞానవంతురాల గురించే చెప్పమని. ఏ స్త్రీ అవుతావు అప్పుడు? మరి నీ ఇంట్లో భర్తను బలపరచుకోకపోతే, నీ ఇంట్లో భర్తని దేవుని దగ్గర తీసుకురాకపోతే, అతనిలో ఉన్న బలహీనత పాపం అతనికి మీరు చూపించకపోతే, చెప్పకపోతే మనం ఏ స్త్రీలు అవుతారు? మీరు ఎవరవుతారు అప్పుడు? ఎంతమంది చెప్పారు? ఇంట్లో కూర్చోబెట్టి మీ భర్తను కూర్చోబెట్టి మీరు ఎంతమంది చెప్పారు? చెయ్యొత్తండి. 1 2 3 4
ఇంతమంది 5, 6 ఆలోచించి మరి ఎత్తుతున్నారు. వాళ్ళు ఎత్తారు కానీ నేను ఎత్తపోతే రేపు అడుగుతారు అని ఎత్తుతున్నారు కొంతమంది. చెప్పితేనే, లేకపోతే మీ చెయ్య దేవుడు చూస్తున్నాడు, ఆయన రాసుకుంటున్నాడు. ఇక్కడ నిలబడిన నేను రక్షింపబడేదాకా పడే వరకు కూడా కుటుంబ ప్రార్థన ఇంట్లో అక్క నడిపించేది. పద్దాక నాకు వినకపోయినా ఏదో ఒక మాట ద్వారా రక్షింపడతానని వాక్యం చెప్తూనే ఉండేది నాకు. చెప్పి 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 ప్రార్థన చేయగా ఏమయ్యా ఏమయ్యా తిన్నగొచ్చి మీ దగ్గర పడ్డా. చూడండి, మీరు కూడా ఇంతమంది ఉన్నారు, మీరు మరి బ్యాలెన్స్ లేదు ఇటు. అంతేనా? అంతేనా? ఇప్పుడు రావట్లేదంటే పురుషులు, దాని అర్థం ఏంటి? మీరు ఒక మాట చెప్తారు, మాకు చదువులు మాకు అనరు కానీ మనకు చదువు లేదుగా అంటారు, నన్ను కూడా కలుపుకొని. చదువుతో సంబంధం ఏముంది? దేవుని వరంతో పని ఉంది. ఏనండి పిల్లలు ఇంకా చూడకండి. కనుకనే నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తాను, మీ ఫోన్ మోగినా పిల్లలు తిరిగినా వాళ్ళని ఏలంపాటు పెడతానని. మీరే పాడుకోవచ్చు మళ్ళీ ఆఖరిలో. కనుక తిరగకుండా చూడండి. వీళ్ళు కూడా అటే చూస్తున్నారు, ఆ పిల్లడానికి. ఇటు చూడండి, నా ఇంక చూడండి, నేను చూస్తానున్నాను. ఒక మాట చెప్తారా నాతో పాటు? అందరూ చెప్పండి. దేవుని కన్ను లోకమంతా సంచరిస్తుంది, సేవకుని కన్ను మందిరం అంతా సంచరిస్తుంది. అన్నీ చూస్తున్నాం మేము. చూడండి, ఇక్కడ ఈ మీకాలు తన భర్తను రాజమార్గం నుంచి పంపించకుండా ఎటు నుంచి పంపిస్తుంది? ఎదురుగా అయితే అందరూ చూస్తారు కనుక నీ కూతురే నీ అల్లుడిని తప్పించేసిందని అంటారు. కనుకని కిటికీ గుండంగా ఏం చేసిందంట? కిటికీ గుండంగా దింపేసింది, వెళ్ళిపోయింది. అది జ్ఞానవంతురాలు చేసే పనులు. కనుక ఇప్పుడు ఆ భర్త మీద ఎంత ప్రేమ ఉండకపోతే చెప్పండి, ఉందా లేదా? ఆమెకి ప్రేమ ఉందా లేదా? ప్రేమ లేకపోతే ఈ స్టోరీ అంతా ఎందుకు కనుక్కుంది? వాళ్ళ నాన్న ఏం చేయబోతున్నాడు ఏంటి? వాళ్ళ నాన్నకు అసలు ఏమైనా జ్ఞానం ఉందా? పోని అల్లుడిని చంపేస్తే కూతురేమైపోతుంది? పల్లెటూరు భాషలో చెప్పండి, ఏదోరాలు అయిపోతుంది. ఏమన్నా జ్ఞానం ఉందా ఆయనకి? ఎంత వయసు ఉన్నది? ఎంత పెద్దవాడు అయ్యుండి అల్లుడిని చంపాలనుకున్నాడు? ఓల్ని ఘనత కోసం. తర్వాత మరి పిల్ల గురించి అనేక మాటలు అంటారని ఆలోచన లేకుండా తన అల్లుడిని చంపాలని నడుము కట్టుకున్నాడు. ఇది ఎరిగిన ఆ స్త్రీ ఏమంటుందంటే, అయ్యా నువ్వు ఈ రాత్రి ఇక్కడ ఉంటే రేపు ఉదయానికి నిన్ను ఎలా చూస్తాను? నేను రేపు ఉదయం నిన్ను శవంగా చూస్తా. అలాగని సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఈ గ్రామములో ఎందుకు రక్షించుకున్నాడంటే, మనం ఇతరుని రక్షించడానికి. ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పా, రోజుకి ఒక్కళ్ళకైనా మీరు మమ్మల్ని పిలుస్తున్నారు, విజయవాడ నుంచి 2-3 వ్యాన్లు వేసుకొచ్చి ఊరంతా తిప్పుతున్నారు, మళ్ళీ మా దారి మేము పోతున్నాం. మళ్ళీ మీరు రోజుకొకరికన్నా, నేను మునుపు వచ్చినప్పుడు చెప్పాను, నాకు గుర్తు, బస్సులో వచ్చేదాడు నాకు గుర్తు చేశాడు. రోజుకి ఒకళ్ళకి, అంటే మనకి తెలియని వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మన ఊర్లో వాళ్ళే, రోజుకొకరికి సువార్త మందిరాన్ని పరిచయం చేయటం ఇలాంటిది చేస్తున్నారా? చేశారా? చేయలేదా? చెప్పండి. చూడండి, ఏం భూషణం అన్నా చేసావా? పరిచయం చేసావా? ఎంతమందికి చేసావు? 2-3 నెలలు పైన అయింది నేను రాక, పైన అయింది. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటుంది? చదవమ్మా అదే మాట. మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నువ్వు దక్కించుకో. కనుక మనం ఇతరులకి సువార్త ఎలా చెప్పాలంటే, నీ పాపములో నుండి నువ్వు బయటికి రావాలంటే రాలేవు కనుక నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రా. ఆయన మాటలు
విను. హాస్పిటల్ వరకు పేషెంట్ని మనం తీసుకెళ్తాం, ఆపరేషన్ థియేటర్లోకి మనం రానిస్తాడా? రానివాడు. ఎందుకని వాళ్ళకి ఆపరేషన్ చేస్తుంటే వాళ్ళని చూసి ముందు మనం చచ్చిపోతాం. కనుకని వాళ్ళు చచ్చారు, మనం దేవుని రాజ్యానికి వెళ్తే మంచిది అనుకోకూడదు. కనుకని మన పిల్లల విషయమే కానీ, మన ఇంటిలో కుటుంబ యజమానుడి విషయమే కానీ బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులుగా మీరు ఉండాలి. మీరు కోరుకున్నది చెప్తున్నాను నేను. కనుక అప్పుడు దేవాది దేవుడు ఏమని పిలుస్తాడంటే, ఈమె జ్ఞానముతో తన భర్తను రక్షించుకుంది. జ్ఞానముతో తన భర్తని పరలోకానికి నడిపిస్తుంది ఆ దిశగా. కనుక అలా నడిపించకపోతే మనం బల తీసుకుంటున్నామో మన వరకే తృప్తి పొందితే నీ వల్ల దేవునికి ఉపయోగం లేదు. మరి రేపు జీతం ఎలా ఇస్తాడు ఆయన? ప్రకటన గ్రంథంలో అన్నాడు కదా, ఏమన్నాడు? వాని క్రియల చొప్పున ప్రతి వానికి. ఇది సిస్టర్స్ మీటింగ్ కాదు నేను చెప్పేది, వాళ్ళు చేసిన మంచి పనుల గురించి చెబుతున్నా. సిస్టర్స్ మీటింగ్ తీసుకున్నాడా ఏంటి అన్న అనుకుంటున్నారు వీళ్ళు కొంతమంది, అర్థమవుతుంది నాకు. వాళ్ళు చేసిన మంచి సత్కార్యాల గురించి చెబుతున్నాను నేను. కనుక దేవాది దేవుడు నీకు జీతం ఇవ్వాలంటే నీ లిస్టులో కొన్ని ఆత్మల్ని నీ ఇంట్లో వాళ్ళే రక్షించేటట్టుగా నువ్వు ఉండాలి. వాళ్ళ కొరకు అంగలార్చేటట్టు ఉండాలి, వాళ్ళ కొరకు రోదన చేసేటట్టు ఉండాలి, వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో ఏడవాలి. అప్పుడే దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. నీ మాట వినకపోతే నువ్వు ఏడు. నేను వినలేదు, మా అమ్మ మా భార్య ఏం చేశారు? దేవుని పాదాలు పట్టుకుని ఏడిచి వాళ్ళ ఏడుపు అంతా ఏరులాకపోతుంటే దేవుడు ఇక ఉండబట్టలేక నన్ను పట్టుకున్నాడు కదా. కనుకని మనం సృష్టికర్త అయిన దేవుని మాటలో నమ్మిన మనం, బైబిల్ నమ్మిన మనం, మరి దేవుని యొక్క రాజ్యంలో ఆయన సింహాసనం ఎదుట మనం ఎలా నిలబడగలం? లెక్క అడుగుతాడు. ఆరాధన చేయపోయినా ఒక మాట చూస్తారా? ఎక్కడుందో లెక్క అడుగుతారన్నమాట. 14వ అధ్యాయం 7వ వచనం ప్రకటన గ్రంథం. లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. అతడు దేవునికి భయపడి, చాలు ఇందా నేను ఆ వచ్చిన మర్చిపోయాను, ఇప్పుడు గుర్తు చేస్తున్నానండి. లెక్క దేంట్లోనే అడుగుతాడు అంటే, ఒక ఆత్మను మనం రక్షింపలేకపోతే లెక్క అడుగుతాడు. మేం చెప్పేది కాదు. దేవుడు ఒక రోజున మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సింహాసనం దగ్గర ప్రతి ఒక్కరూ ఒక వంతుల ప్రకారం వరుసగా వస్తారు. వచ్చినప్పుడు ఆయన నీ ద్వారా నీవు ఎంతమందికి నా మాటలు చెప్పి నా సన్నిధి తీసుకొచ్చావు అని లెక్క అడుగుతాడు. చదవండి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము. ఇంకో స్త్రీని గురించి చూద్దాం. రెండవ స్త్రీ ఎవరంటే 25వ అధ్యాయం 3వ వచనం. ఆమె ఏం చేసిందో చూడండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ ఏంటంటే, ఈ స్త్రీ ఏంటి? సుబుద్ధి గలదై రూపస్యై ఉండెను. చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు అరణ్యమందున్న దావీదును విని తన పనివారిలో వారిది ఇట్లా, నేను మీరు కర్మేలకు నాబాలు నద్దకు పోయి నా పేరు చెప్పి
ఆ భాగ్యవంతునితో ఆ, అంతటికీ క్షేమమగునుగాక అని పలకండి. ఎవరిని పంపిస్తున్నాడు దావీదు? పని వాళ్ళని పంపిస్తున్నాడు. ఆ పని వాళ్ళతోటి ఏమంటున్నాడు నాబాలు? అదే అధ్యాయంలో మీకు ఉంటుంది. పనివాడితో ఏమంటున్నాడంటే, యజమానుల దగ్గర నుంచి పారిపోయిన వాడా, అలాంటి వారు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే ఆమె నాబాలు యొక్క భార్య అబీగయలు ఏం చేస్తుంది? అబీగయలుకు ఆ పనివాడు వచ్చి చెప్పాడు. ఏమన్నాడు? అమ్మా, మన యజమానుడు లేకపోతే మీ భర్త ఎలాంటి వాడు? ఏం పేరంట? దుష్టుడు. రాజు లేకపోతే దావీదు దగ్గర నుంచి కొంతమంది దూతలు వస్తే వాళ్ళతోటి కఠినంగా మాట్లాడాడమ్మా. కనుక ఇప్పుడు నువ్వు నడుము కట్టుకోకపోతే నీ భర్తను ఏం చేస్తారు? చంపేస్తారు. కనుక ఇప్పుడు ఆమె నడుము కట్టుకుని ఏవచ్చిన చదవండి. నీ దాసురాలునైనా ఏమంటుంది? క్షమించుము నా ఏలినవాడా. చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం ఈమె ఏమని ఒప్పుకుంటుందంటే, వాళ్ళ భర్త గురించి మాట్లాడుద్ది. అతడు ఎలాంటి వాడని? ఎలాంటి వాడు? మోటివాడు. అతడు రాజు విలువ లేకపోతే దావీదు విలువ తెలియనివాడు. కనుకని ఆ తప్పు నా మీద తీసుకుంటున్నాను, నన్ను క్షమించు అని ఏం చేస్తుంది ఆమె? నా ఏలినవాడగు నా ఏలినవాడగు అగు నీకు చాలక చూని ఏమంటుందంటే, ప్రతి మాటకి ఏమంటుంది ఆమె? నా ఏలినవాడా, నా ఏలినవాడా. ఇంకేమంటుందంటే అతని తప్పులు గురించి మాట్లాడుద్ది. ఆ వచనం ఒకసారి చూస్తారా? వచనం చెప్పండి. 24వ వచనం చదవండి. నా ఏలినవాడా, అది ఆ మాట కావాలి. ఏ దోషం? ఏ దోషము? భర్త మాట్లాడిన దోషం ఏం మీద వేసుకుంది చూసారా? మరి నీ ఇంటిలో లేకపోతే నీ గ్రామస్తుల దోషము నీ మీద వేసుకుంటున్నావా? నాదని ఒప్పుకుంటున్నావా? ఎజ్రా అన్నాడు. ఏమన్నాడు? నా పితరుల పాపము నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. పితరులు చేసింది ఈయనకేం తెలుసు? నా మీద వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం కూడా ఏమంటుంది? ఈ జ్ఞానవంతురాలు ఏం చెబుతుంది? ఈ దోషము నాదని ఎంచి నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము. ఎవరితో మాట్లాడుతుంది? దావీదుతో మాట్లాడుతుంది. తన బాధ అంతా చెప్పుకుంటుంది. తన భర్త పరిస్థితి అంటే చెప్తుంది. ఇంకా కొద్దిగా కొంచెం కిందకి రమ్మ. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలు అతన్నేమి లెక్క చేయొద్దయ్యా. ఎందుకు? కారణం ఏంటి? ఆగనక అతని గురించి ఎందుకు మాట్లాడుతుందేమో? ఏం గురించి ఏం రాశారు? జ్ఞానవంతురాలు అన్నారు, సౌందర్యం ఉందంట, ఇంకేముంది? మంచి బుద్ధి ఉంది. ఈ మంచి బుద్ధి కలిగిన ఆమె రాజు దగ్గరికి వెళ్ళి, దావీదు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. కనుక కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? కొంతమంది
వాడు చత్తే చచ్చాడులే, వాడు పోతే పోయాడులే, వాళ్ళ పోతే 2 రేపటికి కదా, ఎల్లుండికి 3వ రోజు పలారం పెడతాం, అయిపోయిద్దిలే. వీడితో ఎంతకాలమని పడతాం, వీడితో ఎంతకాలమని నడుస్తాం అని సీదరించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి వాళ్ళు ఏ స్త్రీలు అనాలి? మేమే దొరికామన్నా, జ్ఞానవంతురాల గురించి ఇంకెంత మంచి చెప్తావు అనుకున్నావు, కానీ మమ్మల్ని ఉతికి ఆరేసేటట్టున్నావు కదా. అప్పుడు ఎందుకు కోరుకున్నామా ఈ మాట అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. మనం మీరు చేయాల్సిన బాధ్యత ఒకటి ఉంది ఇక్కడ. ఏమా దేవుని ఎదుట ఈరోజు మీరు డేటు పెట్టుకుని నీ ఇంటిలో, నీ ప్రార్థనలో, నీ సొంత ప్రార్థనలో ఈమె చేసిన ప్రార్థన లేకపోతే ఏం ఒప్పుకున్నట్టు నువ్వు దేవుని దగ్గర ఇక్కడ ఒప్పుకోవాలి. చెప్పండి, ఇక్కడ ఒప్పుకోవాలి, ఇంటిలో కూడా నీ ప్రార్థనలో చేయాలి. అయ్యా, నా పిల్లల దోషం నాదనుకో, నా భర్త దోషం నాదనుకో, నా గ్రామస్తుల దోషం నాదనుకో, వాళ్ళని క్షమించు, వాళ్ళని రక్షించు, నీ రాజ్యానికి వారసులుగా చెయ్యి అని నువ్వు ఎక్కెక్కి పడి ఏడవలసిన టైం ఇది. లేకపోతే ఒక రోజున దేవుని సన్నిధిలో వాళ్ళు నరకానికి పోతుంటే నువ్వు స్వర్గానికి వెళుతూ ఉన్నప్పుడు, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, వాళ్ళ అగ్నిగుండంలో పడినప్పుడు నువ్వు హల్లెలూయా అని చెప్తావా? క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకి ఎంతో ఆనందం అని అక్కడ గంతులేస్తావా? చూడండి, ఇక్కడ అంటుంది ఈ జ్ఞానవంతురాలు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా చదువమ్మా, ఈ దోషము నాదని ఎంచి, ఈ దోషం నాదనుకో. ఆయనకి మాట్లాడటం చేత కాదు, లెగితే పనేంటి? లెగితే ఆయన పనేంటి? లెగితే ఆయన పనేంటి? గొర్రెల బొచ్చు కత్తిరించుకునే పని. కనుకని ఆయన మాట పట్టించుకోవద్దయ్యా. నీ విలువేంటో మాకు తెలుసు. దేవుని యొక్క విలువేంటో నీకు తెలుసు. ఒక ఆత్మ విలువేంటో తెలుసు మనకి. ఒక ఆత్మని ఎలా దేవుని దగ్గర తీసుకురావాలో తెలుసు. ఒక ఆత్మకి దేవుని మాటలు ఎలా వినిపించాలో తెలుసు. అందుకని వాళ్ళు వినకపోయినా మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే, అనేక సార్లు గ్రామంలో నలుమూలల ఎటు చూసినా అనా ప్రభు కుమారన్న ఉన్నారా? ఎటు చూసినా ఏం చేస్తారైనా ఆ మూలకు తీసుకెళ్తాడా, అట ముట్టిస్తాడు, ఈ మూలకు అన్ని బోటలు. అంటే ఊళ్ళో నలుమూల ఏమవ్వాలి? సందులైనా గొంతులైనా సరే ఏమవ్వాలి? సువార్త వెళ్ళిపోవాలి. తర్వాత మనం ఇంకొక సాకు ఏం చెప్తుంటామంటే, వాళ్ళే మారతాళ్లే, ఆయనే చూసుకుంటాళ్లే. అయినా వాళ్ళే మారతారులే.
ఉపవాసం ఉండాలి. ఎందుకు కారణం ఏంటి? ఆమాన్ అనేవాడు ఏం చేశాడు? ఇజ్రాయిలు లేకపోతే యూదులందరినీ ఏం చేశాడు? ఏం చేయాలనుకున్నాడు? మొత్తాన్ని సంవేయాలని ఒక తాగీదు తీసుకున్నాడు. కనుకని ఆ వార్త ఈమె చెవిని పడంగానే రాజు దగ్గరికి వెళ్లే ముందు, రాజు దగ్గర మాట్లాడే ముందు ఇజ్రాయిల్ అందరూ కూడా, పిల్లల మొదలుకొని పెద్దల వరకు, స్త్రీలు పురుషులు అందరూ కూడా 3 దినాలు ఉపవాసం ఉండి తర్వాత వెళ్ళాలనుకుందామే. ఈమెకొచ్చిన ఆలోచన ఎంత గొప్పది! చూడండి, సృష్టికర్త అయిన దేవుడు చెప్పిన మాటకు చూస్తే ఆమె 3 దినాల ఉపవాసం తర్వాత వెళ్ళినప్పుడు, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు విజయం పొందిందా, అపజయం పొందిందా? ఎలాంటి విజయం అది? ఇది తెలియంగానే అమ్మటే రాజు దగ్గరికి వెళ్తే రాజు అవకాశం ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. కనుకనే దేవుడు ఈమెకిచ్చిన తలంపును బట్టి, ఈమెకిచ్చిన ఆలోచన బట్టి 3 రోజులు ఉపవాసం తర్వాత వెళ్ళినప్పుడు ఎవరైతే ఇజ్రాయేల్ ప్రజలు లేకోకుండా చేయాలనుకున్నారో వాడే లేకుండా పోయాడు. అవునా కాదా? ఇదేంటి అప్పుడు అవుతుంది ఒక్కొక్కసారి? చూడండి, ఎందుకంటే ప్రార్థన ఎంత గొప్ప రిజల్ట్ ఇచ్చింది వీళ్ళకి. అందుకే ప్రార్థన పరిస్థితుల్ని మార్చివేసేసింది. అక్కడ చనిపోతారు, యూదులందరినీ సంహరించేస్తారు, యూదులు అనేవాడు లేకుండా చేసేద్దాం అనుకున్నవాడు వాణ్ణి ఉరి స్తంభానెక్కేటట్టు దేవుడు చేశాడు. అందుకని ఈమె 3 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత వెళ్ళినప్పుడు మరి గొప్ప విజయాన్ని చూడగలిగాం. కానీ నీ ఇంటిలో నీ పిల్లలు, నీ భర్తలు ఇంకా రక్షింపబడపోతే ఒక్క రోజైనా, ఒక 24 గంటలైనా ఉపవాసం ఉండి గదిలో కూర్చుని దేవుని పాదాల దగ్గర ఎంత మొరపెట్టాం విన్నామా? 4వ 3 రోజులు ఉపవాసం ప్రకటించింది. యోనాకి దేవుడు ఏం చెప్పారు? నువ్వు నిలివే పట్టణానికి వెళ్ళి ఏం చేయాలి? చక్కగా టై కట్టుకుని, సూటు పూటేసి, నీట్గా తయారు చేసి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదు ఆయన? ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఆయన ఎందుకు వెళ్ళా? నిలివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీష్కి ఎందుకు పారిపోతున్నాడు? కారణం ఏంటంటే మీరు చెప్పరు, నేనే చెప్తానండి. నిలివే పట్టణస్థులు దోషము బహు ఘోరమైందని రాశాడు. ఏంటి ఆ దోషం అంటే, నిలివే పట్టణములో సువార్త ప్రకటించిన, నిలివే పట్టణములో వేరే దేశస్థుడు వ్యాపారం చేసినా వాళ్ళని నిలువున తోలులు చేస్తారంట. వేరే కూడా ఆ దేశంలో ఉండటానికి వీల్లేదు. వీళ్ళు వెళ్ళొచ్చు, కానీ వీళ్ళ దేశానికి వేరేవాడు రాకూడదు. అది వాళ్ళ సిద్ధాంతం. అది తెలిసిన ఈ పెద్ద మనిషి నిలివే పట్టణానికి ఎందుకు వెళ్ళాలా? వాళ్ళు నిలువున నా తోలు తీసేస్తారు. సోత్తవనకి ఇవ్వడం చచ్చిపోతానికి ఇష్టపడతారా? అసలు దేవుడు వెళ్ళమంటున్నాడే, వెళితే వాళ్ళనే మారుతాడేమో కదా అనుకోలే. ఏం చేశాడు? వేరే దారికి వెళ్ళిపోవాలి. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు 3 రోజులు అన్న దాని గురించి ఒక మాట చెప్తాను. అది మీరు ఇంటికి వెళ్ళినాక ఒక పని చేయండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము మొత్తం మీరు చిన్నగా ఇప్పుడు చదవద్దు, నేను చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. ఆ 3వ అధ్యాయం 3 రోజులు చేప కడుపులోనే ఉన్నాడు, తిమింగలం కడుపులో.
3 రోజులు ఆ అధ్యాయం అంతా కూడా నేను ధ్యానం చేస్తే ప్రార్థనే చేస్తున్నాడు ఆయన. ప్రార్థనే చేస్తున్నాడు 3 రోజులు. ఒక్కరోజు ఉండమంటే ఒక్కరోజు ఉండమంటే ఉంటున్నామా? అదే దేవుని దగ్గర నుంచి ఒత్తిడి వస్తే ఏం చేస్తాం? 3 కాదు, అవసరం అయితే చెప్పండి, మనలు చెప్పండి, ఎన్ని రోజులైనా ఉంటారంట పాపం ఏం తినకుండా. ఎస్తేరు ప్రకటన చేసింది 3 రోజులు ఏం తినకూడదు. ఈయన కూడా ఆ తిమింగలం కడుపులో ఉండి 3 రోజులు ఏమైనా తిన్నాడా? ఏం చేశాడు? ఆ చేప కడుపులో ఉన్నప్పుడు అటు తిరుగుతామంటే ఆ పక్క తగులుతుంది, ఇటు తిరుగుతామంటే తగిలే. ఇప్పుడు దాంట్లో పెద్ద చూస్తే రౌండ్ అప్గా ఉంది. అది దాన్ని తిమింగలం అంటే మామూలుదా? ఒకటేసారి కొన్ని వందల మందిని మింగేయగలదు. చూడండి, ఆ చేప లేకపోతే ఆ తిమింగలంలో ఉండి ఆయన ప్రార్థన అంటే అంటే అంత బాధ వచ్చినా కానీ ప్రార్థన చేస్తూ మొదలుపెట్టాడు. కనుక ఇప్పుడు నువ్వు వెళ్ళమంటున్నావు. దేవుడు రెండు మనకి కేటాయించాడు. ఒకటి పుట్టడానికి, రెండోది చనిపోవటానికి. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చారు కదా. పుట్టేది ఒకరోజు, చచ్చేది ఒకరోజు. అనుకోవచ్చు కదా ఆయన కూడా. అనుకోవచ్చు, అనుకోకూడదా? చచ్చిపోతే అక్కడ చచ్చిపోదాంలే, పోతే పోదాం అని అనుకోవచ్చుగా. సో మీరు కూడా మాట్లాడతారు సొంత ప్రాణం అయినట్టు. సొంత ప్రాణం కాదమ్మా, ఎవరిది సొంత ప్రాణం కాదు, అట్లా అనుకోవద్దు. అందరిది అద్దెదే. కొంతకాలం ఇచ్చాడు దేవుడు మనకి ఇక్కడ, తర్వాత రండి అంటాడు. 90వ కీర్తనలు అన్నాడు కదా, మొన్న అనేది వెనకటి వల్లే మరలా భూమికి చేరును ఆత్మదానం అనుగ్రహించిన దేవుని దగ్గరికి. యజమానుడు అక్కడ ఉన్నాడు. వెనక రండి అంటే ఏం చేస్తాం? ఒక ఆజ్ఞ పంపించి మందిరంలో ఉన్న వాళ్ళంతా వచ్చేయండి అంటే ఉంటారా మీరు? అసలు మమ్మల్ని బడదోసి వెళ్ళిపోరు. ముందు ఎంత బిజీగా ఉరుకుతారు చూడండి. ఆ ఆత్మ కొరకు, లేకపోతే ఆ ఇజ్రాయేలీలు యూదుల్ని కాపాడుకోవడం కొరకు ఆమె నడుము కట్టుకుని 3 రోజులు అంగలారుస్తూ వచ్చారు. 3 రోజులు. చూడండి, మనం ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని రోజులు చేస్తున్నాం. చదవండి రూతు గ్రంథం. ఇప్పుడు చదవండి 1వ అధ్యాయము 16వ వచనం. 4వ ఆమెని చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికి. ఎవరితో అంటుంది? అత్త పేరేంటి? అత్త పేరేంటి? నయోమితో మాట్లాడుతుంది. నయోమి వీళ్ళకి ఏం చెబుతుంది? మీ భర్తలు చనిపోయారు, నా భర్త కూడా చనిపోయాడు, అందరూ వాళ్ళు వెళ్ళిపోయారు ముగ్గురు. కనుక మనం ముగ్గురు ఉండి ఏం చేస్తాం? నేనంటే ముసలిదాన్ని, ఏ సూరు కిందైనా బతుకుతాను, నా ఊరు నేను, నా దేశం నేను పోతున్నాను. మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోయి మళ్ళా పెళ్లి చేసుకుని మీరు హాయిగా బతకండి అని ఆశీర్వదించింది. వాళ్ళని ఆశీర్వదించింది. ఒక 3 రాళ్ళు వెళ్ళిపోయింది. ఎవరామే? ఆ వార్ప, పేరు వార్ప, కానీ ఓపికే లేదు అక్కడ. ఓర్పు అంతకన్నా లేదు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందని చూసింది కావచ్చు పాపం. ఏమంటుంది? నువ్వు మాత్రం అలాంటి మాట మాట్లాడద్దు అంటే ఆ పెద్ద వయసులో ఉన్న తల్లిని, లేకపోతే అత్తను తను ఆలోచించింది ఒకటే. ఈ వయసులో ఆమెకి చేస్తే, కొంతమంది అంటారు కదా, పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి పని చేస్తే ఏమొస్తుంది? పుణ్యంరా. నిన్న ఒక ఆయన పెద్ద ఆయన అంటున్నాడు, చాలా పెద్ద ఆయన, సీఎంలో, నీవు తిన్న ఇస్త్రాకు తీస్తే నాకు పుణ్యం. అరే ఆకు తీసినంతలో పుణ్యం వస్తుందా? చేతులు కడిగినంతలో పుణ్యం వస్తుందా? ఎలా వస్తుంది అక్క మీరు చెప్పండి? పుణ్యం అనేది ఎలా వస్తుంది? ఎలా వస్తుంది?
రాదంటున్నా సరే ఎలా వస్తా వచ్చేటట్టు చెప్పు. సరే తర్వాత చెప్పులే. చూడు ఏమంటుంది రూతమ్మ మాట్లాడుతుంది నయోమితోటి, నా వెంబడి రావద్దని నువ్వు అనవద్దు. నీకు ఈ వయసులో నేను నీకేం చేయాలా? సేవ చేయాలి. ఆ పెద్ద వయసులో ఉన్న తల్లి అవసరం తిరిగింది రూతు. మరి మీ అత్తలకి మీరు ఎంతమంది సేవ చేస్తున్నారు కోడళ్ళు కదా? ఇది కూడా దేవుడికి రేపు లెక్క మనం చెప్పాలి. వాస్తవంగా నాకు అసలు రాత్రి అసలు నిద్ర పట్టక సియోన్ నుంచి వెళ్ళేవాడిగా 12 అయింది. బైబిల్ ముందేసి కాసేపు ప్రార్థన చేస్తే బైబిల్ ముందేసి కూర్చున్నా. 2:30 పావుదకు 3 అయిపోయింది. ఎందుకు అంతసేపు కూర్చున్నాను అంటే, ఏదైనా ఒక మాట మైండ్లో వేసాడంటే దాన్ని చదువు తీసుకుంటా ఉంటాను అనమాట. కానీ నాకు ఆలోచన వచ్చింది, 2 గంటల బస్సు జర్నీ ఉంది, దేవుడు నాకు ఆలోచన పెట్టాడు, బస్సులో పడుకోవచ్చు కానీ నువ్వు దోలవుగా, నాతో గడుపు, నేను కొన్ని మాటలు నీకు బయలుపరుస్తానన్నాడు దేవుడు. చూడండి, కనుక మీరు ప్రార్థన చేశారు కాబట్టి నాకు ఇప్పుడు కూడా నిద్ర రావట్లా. చూడండి, ఇక్కడ ఏమంటుంది, బతిమలాడుతుంది. ఆమె వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. కానీ అత్త విలువ, లేకపోతే అత్త నమ్ముకున్న దేవుని విలువ తెలుసుకుని, నీ జనమే, ఏం తీర్మానం అండి ఇది? ఏం తీర్మానం ఇది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు వెళ్ళే సాటికే నేను వస్తా, నువ్వు చచ్చిన కాడే నేను చస్తా, నువ్వు పెట్టిన కాడే నన్ను పెడతారు. కనుకని విశ్వాసులైన మీరు ఈ తీర్మానము ఉన్నదా? చూడండి, మనం బైబిల్ చదువుతూనే ఉంటాం, కానీ అలాంటి అవసరత వచ్చినప్పుడు, అలాంటి అక్కరతో వచ్చినప్పుడు దేవునికి మా మిస్సెస్ అంటే అక్క సేవకురాలు ఎప్పుడు అంటది, ఎప్పుడు ఏమంటదంటే, మీ అమ్మని తీసుకురాయా అంటది. కొంతకాలం మన దగ్గర పెట్టుకుందాం, కొద్దిగా సేవ చేయాలి, తీసుకురా అంటది. అక్కడికి వెళ్తే ఆమె ఏమంటది 100 దాటిని ఇప్పుడు కూడా కళ్ళజోడు పెట్టి, ఆమె దగ్గరికి వెళ్తే నాకు భయం, కళ్ళజోడు పెట్టుకుని బైబిల్ చదవకూడదు. ఎందుకంటే నేను చదవట్లేదు బైబిల్, కళ్ళజోడు పెట్టుకుని నువ్వెందుకు చదువుతున్నావు? నీ దగ్గర నీకు విశ్వాసమే లేదు అబ్బాయి, నువ్వు సేవకుడు అయ్యావు కానీ ప్రార్థన చేసుకోవట్లేదా? కళ్ళు బాగా కనపడాలని. ఏమండి, ఇప్పుడు తమ్మను కానుకున్నాక ఏనాటి ఆమె, ఇప్పుడు ఇటు అన్నోళ్ళు ఉన్నారు, ఏనాటి వాళ్ళు? మీ చిన్నప్పుడు ఏమో అన్నం తిన్నారు చెప్పండి, మీరు చెప్పండి అన్న, సిగ్గుపడకుండా. మాకు తెలియాలి కదా, మీరు చెప్పదు నేనే చెబుతా. జొన్నను, సోడను, సజ్జలను, వాళ్ళు తెలుగుగల నాతో చెప్తున్నారు, రాగులను, ఈ బలం ఉంది బాగా వీళ్ళకి, నేను తిన్నాను అది. ఆ బలం ఉన్నట్టే ఆనాడు వరి అన్నం తినడం గొప్ప కష్టం అని, అంతేనా? ఎవరో ఉన్నవాళ్ళు తినేవారు. ఆ పనులకి వెళ్తే ఆ కంకిలు ఇస్తే అవి మూట కట్టుకుని వచ్చి దులుపుకొని వాటిల్నే వండుకొని తినాం బాగా దంచి. ఆ బలం ఉంది, అందుకనే చక్క కూర్చున్నారు అన్నోళ్ళు. లేకపోతే ఇంకా ఆపులు సార్లు అనేవాళ్ళు. ఇబ్రపట్నంలో ఒకసారి వాక్యం చదువుతుంటే అన్నోళ్ళు అన్నారు, మొత్తం కలిపి 1.5 గంటలో క్లియర్ చేయాలన్నారు. మొత్తం కలిపి అంటే బల్ల ఇచ్చేయటం, ఆరాధన చేయటం, బలవత్మానం, ఆరాధనవత్మానం, పాటలు 1.5 గంటలోనే. లేకపోతే మాకు బీపీ వచ్చేస్తుంది, షుగర్ ఎక్కువైపోద్ది, మేము ఎగిరిపోతే నీదే బాధ్యత. ఎప్పుడైనా సావక తప్పదు కదా, సావక తప్పదా? మరి ఇక్కడ ఈమె ఏమని తీర్మానం చేసింది? ఏమంటుంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అమ్మా, నువ్వు వృద్ధి పొందిన చోటే అక్కడనే సద్దాం, మరణం తప్ప ఏం కమిట్మెంట్ అండి వీళ్ళది.
అసలు ఏం ఆలోచన ఎంత గొప్పది. అంత వృద్ధాప్యంలో ఉన్న తల్లికి సేవ చేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది ఈమెకి? మరి ఆమెకి ఎందుకు రాలా? వీళ్ళిద్దరు అసలు ఎక్కడ, ఈ కోడళ్ళు ఎక్కడో వీళ్ళు అన్యుల దేశం వాళ్ళు కదా. రుచి తెలుసుకుందేమే. చదవండి. ఎందుకంటే మనం దేవుని పిల్లలమని చెప్పుకోవడం కాదు, కానీ మనము కూడా చేసి తీరాలి. అపోస్తల కార్యములు ఎన్నో ఆమె ఇప్పుడు ఐదో ఆమె దగ్గరికి వద్దాం. 16 అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం. 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినై మీరెంచితే నా ఇంటికి వచ్చి ఉండుడి. చూడండి, దేవుని పిల్లమైన ఎవరిని రమ్మంటుంది? లూదియా ఎలాంటి భక్తురాలు? పేరు దైవభక్తురాలే. అప్పుడు వరకు ఆమె హృదయము తెరవబడలేదు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటలు లక్ష్య పెట్టి బాగా దీర్ఘంగా ఏక మనసుతో ఎందుకమంటే ఆ రోజున ఏమైపోయిందామా? మార్చబడింది. తన హృదయము తెరవబడింది. ప్రభు తెరిచాడు. తెరిచినాక సేవకులతో అంటుంది, మీరు వచ్చి నా ఇంట ఉండుడి. రాజుల గ్రంథంలో ఒక ఆమెను చెప్పింది. ఎవరామె? గనురాలైన స్త్రీ. ఆమెను కూడా ఎక్కడ చేర్చవచ్చు? రాహాబు అనే వేశ్య. ఆమె మంచిదే. ఏగుల వారిని అంటే సేవకుల్ని దాచిపెట్టింది. ఇట్లా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఏమంటుంది? ఏమని చెప్తుంది? పౌలు గారితో, ఆయనతో ఉన్న సేవకులతో చెప్తుంది, అయ్యా నీ మాటతో, నీ వర్తమానంతో, నువ్వు చెప్పిన మాటలకు దేవుడు నా హృదయాన్ని తెరిచాడయ్యా. కనుక నేను నీ విలువ అంతకుముందు ఏం రాసి ఉన్నది ఆమె గురించి అంటే దైవభక్తురాలని రాసి ఉంది, కానీ ఆమె హృదయము తెరవబడాల. తెరిచినాకంటుంది, సేవకులను ఒత్తిడి చేస్తుంది, అయ్యా మా ఇంటికి రండి, మా ఇంట్లో బస చేయండి, మేము పెట్టింది తినండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మా ఇంట్లో ఉండండి, మీకు ఏదైనా తక్కువ కాకుండా చేస్తాం కదా. మరి మీరు ఇప్పుడు చెప్పండి, మీరు దైవ సేవకులు అంటే నన్ను కాదమ్మో, నాకు అర్జునుడు మళ్ళీ అవ్వం కానీ ఎమ్మడే పోసెక్కమన్నాడు. దైవ సేవకుల్ని మా ఇంటిలో ప్రార్థన పెట్టండి అని మేము రక్షింపండి కొత్తలో జంక్షన్లో ఆయన ప్రతి వారంలో ప్రతి బుధవారం ఒకళ్ళింట్లో ఖచ్చితంగా కూడిక పెట్టించేవాడు. ప్రతి బుధవారం కూడిక జరగాల్సిందే ఒక్కొక్కరింట్లో. సంఘస్థులు దాదాపుగా 70-80 మంది ఉండేవాళ్ళం కుటుంబాలు. ప్రతి వారం ఒకళ్ళింట్లో జరగాల్సిందే. ఆ డబ్బులు ఎట్లా వచ్చాయో మరి ఈయన ఎట్లా ప్రార్థన చేసాడో మాకు తెలియదు, కానీ ఆదివారం ప్రార్థన చేసేవాడు. మమ్మల్ని అడిగేవాడు కదా ఆయన, మీరు పెట్టుకుంటారా అమ్మా వింటున్నారా? పులిపీట మీద కూర్చుని అన్న చెయ్యండి ఆరాధన అంటే వెనకమాల తోత్తేనే ఆరాధన చేస్తారా? ఇప్పుడు ఏమంటుంది? ఎవడన్నా ఒత్తిడి చేశారా? చేశారు. పరిశుద్ధ ఆత్ముడు చేశాడు, మనుషులు కాదు. అయ్యా మా ఇంటికి రండి, అయ్యా మా ఇంట్లో కొంతసేపు అని అంటలేదు ఆమె. ఏమంటుందక్క? నేను విశ్వాసము గలదానినైతే మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి కదా. కొంతమంది అన్నవాళ్ళు వచ్చారంటే ఎంతసేపటికి వెళ్తారంటావు? చెప్పండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు?
మనసులో ప్రార్థన చేస్తారు, ప్రభా తీసుకొచ్చావు కానీ ఒక్క మాటలో ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి ప్రభా, వెళ్ళిపోవాలయ్యా వీళ్ళు తొందరగా. చూడండి, ఆమె అంటుంది, ఆమె అడుగుతుంది, నా ఇంట్లో ఉండండి. మొత్తం ఐదుగురు చేసిన మంచి పనులు మొత్తం 5 కాదు, ఇంకా రిఫరెన్స్ చూపించకుండా 2 చెప్పా, 7-8 మంది చూపించా మీకు. మీరు అవన్నీ గుర్తుపెట్టుకుని ఇలా మనము ఉన్నామా చూడండి. ఇంకా మంచి వీళ్ళందరికంటే లాస్ట్ మాట, గొప్ప పని చేసినామో ఒక ఆమె ఉంది కొత్త నిబంధనలో ఒక ఆమె ఉంది. ఆమె ద్వారా ఈ లోకానికి వెనక వచ్చేసింది, అప్పుడే రక్షణ వచ్చింది. చదవండి 1వ అధ్యాయం 21వ వచనం. ఆ మాట చూసుకుని మనం ముగించుకుంటాం. 1వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు. కనుకనే ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి చూసినప్పుడు భూలోకములో ఉత్తమరాలు, భక్తురాలు, మంచి సుబుద్ధి కలిగిన ఆమె, మంచి సౌందర్యవంతురాలు, దేవునికి అనుకూలమైన మనిషి దొరికింది. ఈమె ద్వారా రక్షకుడు భూమి మీదకి రావాలి. ఈమె ద్వారా రక్షకుడు రావాలి. ఈమె ద్వారా భూలోకమంతా రక్షింపబడాలి. భూలోకంలో ఉన్న ప్రజలందరి కొరకు రక్షణ రావాలి అని కోరుకున్నవాడు తండ్రి అయిన దేవుడు. కనుకనే మీరు కూడా ఎదుటి వారి గురించి, ప్రభువా వీళ్ళు రక్షణ పొందాలయ్యా నేను కోరుతున్నాను అంటారు. ఏమంటారంటే వాళ్ళు మారలేనా, వాళ్ళ సంగతి వదిలి, వాళ్ళు మారరు అని గట్టి స్టాంపు వేస్తారు. మీరు గట్టి స్టాంపు వేస్తారు. అది ఎంతో తప్పు. కనుకని కరెక్ట్గా మీరు ఆ ముద్ర వేస్తే మారరు వాళ్ళని, పురుషులైన స్త్రీలను గుర్తుపెట్టుకోండి. మారనంటే నువ్వెవరు, నేనెవరిని? మనం ఏమన్నా వాళ్ళని పుట్టించామా? అలాంటి మాటలు మాట్లాడితే రేపు పొద్దున వాళ్ళని, నువ్వు పరిశుద్ధుడు మనం వేసిన ముద్రే సాతానుగాడు వాళ్ళని పట్టుకుని ఏం చేస్తాడు? ఎన్నడూ దేవుని దగ్గరికి రానివ్వకుండా చేస్తాడు. దేవుడు రాసుకుంటాడు నీ పేరుతో. నువ్వు ఎంతమంది రక్షించావో రాసుకుంటాడు, ఎంతమందిని శపించావో రాసుకుంటాడు. అది రాడు అనే మాట శాపంతో సమానం. అందుకని పౌలు గారు అంటాడు, చదవద్దు, నేను టూకి ఒక మాట చెప్తాను వినండి. 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పరీక్ష చేసుకోవాలి. నువ్వు పరీక్ష చేసుకోకుండా వారం దొరుకుతుందిలే అని చెప్పి తీసుకుని పిల్లి పాలు తాగి పెరుగు తినేసి పక్కింటికి వెళ్ళి మళ్ళీ దీనంగా ఏమంటది పిల్లి? మ్యావ్ అంటది, ఓపిక లేనట్టు. అక్కడ కుండలు పెరుగు తింది. మనం కూడా అలా చెప్తే రేపొద్దున దేవుని దగ్గర చేతులు కట్టుకుని ఇట్లా నిలబడి ఏం చేయాలా? ఏనా అడుగుతాడా లేదా? మనల్ని అడుగుతాడా? అడగడా? అందుకని నువ్వు ఏం చేయాలి? ఇంతవరకు నేను నీ మాటలో చెప్పాను కానీ మారరు అని 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు ఏదో చూస్తాం. 5-6 నెలలు చూస్తాం, 1 సంవత్సరం చూస్తాం, ఏదో 2 సంవత్సరాలు చూస్తాం. ఇక మీకు ఓర్పు అనేది నశించిపోయి ఏం చేస్తారు? ఇక వాళ్ళు రాలే, వాళ్ళ కొరకు చేసిన అనవసరం మన ప్రార్థన అసలు దేవుడు ఇంట్లో. దేవునికి కూడా మళ్ళీ ఏం చెప్తారు? మనం పాట పాడతాం, పట్టు వదలక ఎవరు ప్రార్థించెదరో వారే పొందెదరు క్షేమాభివృద్ధి. పట్టుదల ఉండాలి.
91వ సంవత్సరం జూన్ 13 నా పెళ్ళైతే 97వ సంవత్సరాన్ని నేను మారు మనసు పొందా. ఇన్ని సంవత్సరాలు ఇంట్లో ఏం చేసింది ఏమే? ఎన్ని సంవత్సరాలు లెక్కేస్తారా? 92 నుంచి 92, 91 నాకు సరిగా గుర్తులేదు. సార్ వచ్చినప్పుడు దేవుడి చిత్తం మీద అడిగొస్తా. నాకు అసలు ఏం గుర్తుండవు. ఆమె చెప్పాల్సిందే. ఏ బట్టలు వేసుకోవాలో ఆమె చెప్పాలి, ఏం తినాలో ఆమె చెప్పాలా, అన్నీ ఆమె చూసుకోవాలి. చూడండి, ఇన్ని సంవత్సరాలు ఎంత ఓపికతో చేసిందో చూసిన నాకు తెలుసు, దేవుడు రాసుకున్నాడు కానీ ఆయనకు తెలుసు. మీ ప్రార్థన కూడా మీ పిల్లల కొరకు, మీ భర్తల కొరకు, మీ ఊరు కొరకు, మీ రాష్ట్రం కొరకు, మీ దేశం కొరకు మీరు ప్రార్థన చేయకపోతే చూడండి, మన చుట్టుపక్కల అంతా కూడా అపవాది బిడ్డలు లేచి ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా కొన్ని పేర్లు పెట్టుకుని వస్తున్నారు. సిగ్గుపడాలి, మనం పశ్చాత్తాపడాలి. ప్రభు నీకోసం కాదు ఆ రక్తం, నీకోసం కాదు ఆ శరీరం, యావత్తు ప్రపంచం కొరకు, ప్రతి ఒక్కరి కొరకు సిందించాడు ఆయన. అందుకే ఇప్పుడైనా సరే అంటున్నాడు, సరి చేసుకో, మోకరిద్దాం. దేవుడు మీ దృష్టికి తీసుకొచ్చిన మాటలను బట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మోకరించండి. ప్రభు శరీరము, ప్రభు రక్తం, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోండి.